నీ సమస్య నీది, నా సమస్య నాది. మీకేంటి సార్ సమస్య? మీకింత పెద్ద ఇల్లు ఉంది, చిత్రగారిలాగా స్వీట్ వాయిస్ ఉంది, సంతోషంగా పాడుతూ బతికేచ్చు కదా సార్. నోరు అదుపులో ఉంచు, లేకపోతే రెంట్ పెంచేస్తా. సార్, 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 అది కాదు సార్ నా ఉద్దేశం. మీ స్వీట్ వాయిస్ కి పద్మభూషణ్ ఇవ్వాలని అలా అన్నాను సార్. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి సార్, ప్లీజ్ సార్. సరే ప్లీజ్ సార్. వదులు వదులు. ఇదిగోండి. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది తల్లి. మరైతే రేపే రావచ్చుగా. ఎప్పుడు చూసినా నీ కామెడీయే. నన్ను ఎక్కడ చేయనిస్తున్నారు? చేసేం ఉపయోగం? నవ్వటానికి ఎవరు లేరుగా. చేసి చూడు, కష్టం తెలుస్తుంది. పా, తప్పించు. ఏయ్. పైకి రా. వస్తాను పద. ట్యాంక్ లో నుంచునే టైం వచ్చింది. ఏమయ్యా, నిన్న నేను అడిగితే ఇంటి రెంట్ కట్టానని చెప్పా? అబద్ధమే కదా? నేను అబద్ధం చెప్పలేదు. మరి నిజమో చెప్పలేదు. నీ కొడుకు అబద్ధం చెప్తే వాడిని అంతలా అరిచావు? నాన్న అబద్ధం చెప్పొచ్చు, కొడుకు అబద్ధం చెప్పకూడదు. అయినా ఓనర్ ముందు నా పరువు పోకుండా కొద్ది కొద్దిగా సేవింగ్ చేసి 4,000 రూపాయలు రెంట్ కట్టావు చూడు. ఉంటుంది ఉంటుంది. నిన్ను ఇంత బాగా పెంచినందుకు మీ నాన్న నా కళ్ళ ముందు ఉండుంటే అరే కనుక. ఛీ, నోరు మూసుకో. ఏంటి? ఇదేమి దాచుంచిన డబ్బు కాదు. నువ్వు చిట్ ఫండ్ కంపెనీ